అతను ఒంటరిగానే ప్రయాణం మొదలుపెట్టాడు. గుర్తింపు కోసం తపన పడ్డాడు. తన కుటుంబం నుంచి తన తల్లికి, ఈ ప్రపంచం నుంచి తనకి ఓ గుర్తింపు సంపాదించుకోవాలని తపించిపోయాడు. బాల్యమంతా అవమానాల బరువుని మోశాడు. ఏ తాత రూపం పుణికిపుచ్చుకున్నాడో ఆ తాత ఒడిచేరడానికి 11 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏ కుటుంబ రక్తం పంచుకున్నాడో ఆ కుటుంబం హక్కున చేరడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. అప్పటి వరకు పోరాటమే. తనతో, తన చుట్టూ ఉన్న ప్రపంచంతో, తనలోని ఒంటరితనంతో పోరాడుతూనే ఉన్నాడు. చివరికి విజయం వరించింది. కుటుంబం అతన్ని కలుపుకుంది. రూపంలో, నటనలో, వాక్చాతుర్యంలో ఒక్కటేమిటి, అన్నిటా తాతగారికి అసలు సిసలు వారసుడనిపించుకున్నాడు. సంతోషం. జీవితంలో అతను కోరుకున్న పెన్నిది దొరికినందుకు సంతోషంతో పొంగిపోయాడు. చివరికి తన కుటుంబ పరువు ప్రతిష్టల కోసం, ఆ కుటుంబం నడిపే పార్టీ కోసం కాకి బట్టలు తొడిగి తాతల ఊరూరా వాడవాడలా ఎండనక వాననక తిరిగి ప్రచారం చేశాడు. నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి తిరిగి వచ్చారు. అప్పుడు మన రాష్ట్రానికి అన్నగారు ముఖ్యమంత్రి. పివి నరసింహారావు గారిని ఇంటిని ఆహ్వానించి ఎదురు వెళ్లి చెంబులో కాళ్ళను కడుక్కోవడానికి నీళ్ళనిచ్చారు. లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టి సన్మానాలు చేసి పంపించారు. తెలుగు వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు కదా అని మురిసిపోయారు అన్నగారు అన్నాడు. ఇది అన్న నందమూరి తారక రామారావు గారి సంస్కారం. ఇది తెలుగు జాతికుండే సంస్కారం. ఇది ఆ క్రమంలో యాక్సిడెంట్ అయి ప్రాణాల మీదకు వస్తే కూడా చిరునవ్వుతో నా కుటుంబం ఉండగా నాకెందుకు భయం అంటూ ఆ కష్టాన్ని దాటేశాడు. అంతా బావుంది అనుకున్న సమయంలో తను ఎంతో ప్రేమించే కుటుంబం అతన్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టింది. తను ఎంతగానో ఆరాధించే బాబాయ్ క్రమక్రమంగా దూరం అయ్యాడు. అతని అభిమానులు ఇతన్ని దూరం పెట్టారు. పార్టీ నుంచి దూరం, కావలసిన వారి నుంచి దూరం. అసలు ఎక్కడ అడుగులు తడబడ్డాయి? ఎప్పుడు దానికి బీజం పడింది? ఎవరు దీనికి కారకులు? యంగ్ హీరోల్లో దాదాపు అందరికంటే ముందుగానే ఓ ఇంటివాడయ్యాడు మన రామయ్య. లక్ష్మీకళ ఉట్టిపడే ప్రణతి మెల్లో 3 ముళ్ళు వేసినప్పుడు నందమూరి అభిమానులతో పాటు సామాన్య జనం కూడా ఎంతో సంతోషించారు. కానీ సింగమలై అక్కడే రాంగ్ సిగ్నల్ అందుకున్నాడని తాజాగా తెలుస్తుంది. ఆ రాంగ్ సిగ్నల్ పేరే నార్నే శ్రీనివాసరావు ఉరఫ్ యంగ్ టైగర్ కి పిల్లనిచ్చిన మామ. ఇక్కడి తన కోసం కాస్త చెప్పుకోవాలి. నార్నే శ్రీనివాసరావుది వార్ని అనిపించే జర్నీ. సాదాసీదా స్థాయి నుండి సాధ్యం కానంత పెద్ద లెవెల్కి ఎదిగాడు. ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. చంద్రబాబుకు ఒక విధంగా బంధువైన ఆయన ఎకరాలకెకరాలు హైదరాబాదులో కొనుగోలు అమ్మకాలు చేశాడు. అసలు ఈయన జూనియర్ని తన అల్లుణ్ణి చేసుకుంటున్న విషయమే చంద్రబాబుకి అప్పట్లో తెలియదట. అందుకు తగ్గట్టే బాబు, హరికృష్ణ ఎడమొహం పెడమొహంగానే ఎన్టీఆర్ పెళ్లి వేడుకలు జరిగాయి. నార్ని శ్రీనివాసరావుతో బంధుత్వం ఏర్పడ్డాక నానా రకాల ప్రచారాలు, గాసిప్లు చక్కర్లు కొట్టి ఎన్టీఆర్ తన ప్రమేయం లేకుండానే టీడీపీకి, బాబుగారికి, టీడీపీ శ్రేణులకి దూరమయ్యాడు. ఇందుకు చాలా వరకు శ్రీనివాసరావు జగన్తో చేసిన రాజకీయ బేరసారాలు కూడా కారణం. చివరకు టీడీపీతో పాటు తారక్కు ఉన్న నందమూరి అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆవిరైపోయింది. ఇప్పుడు బాలయ్య అభిమానులు జూనియర్ సినిమాని పట్టించుకోవటమే లేదు. ఇక నార్నీవార్ అల్లుడయ్యాక సరైన హిట్ ఒకటి కొట్టలేకపోతున్న మన బాద్షాకి బాధలు ఇక్కడితో ఆగిపోలేదు. మామ నార్ని శ్రీనివాసరావు మరీ దారుణంగా అల్లుడినే ఆర్థికంగా మోసం చేశాడు. అదెలా అంటే, వివాహ సమయంలో తన కూతురికి పసుపు కుంకుమల కింద 200 కోట్లు ఇస్తానన్న నార్ని శ్రీనివాసరావు అవి ఇవ్వకపోగా తన అవసరానికి అల్లుడు ఎన్టీఆర్ దగ్గర 9 కోట్లు తీసుకున్నాడు. తను తీసుకున్న 9 కోట్లకు గాను మణికొండలో ఉన్న ఒక ల్యాండ్ను చూపించి దాని విలువ సుమారు 15 కోట్లు ఉంటుందని నమ్మించి తన కూతురు లక్ష్మీ ప్రణతి పేరున రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు శ్రీనివాసరావు. ఆ ల్యాండ్ ని తన కొడుకు మొదటి పుట్టినరోజున బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు మన ఎన్టీఆర్. ఈ నాన్న తన కొడుక్కి ప్రేమతో ఇవ్వాలనుకున్న 2389 గజాలున్న ఆ ల్యాండ్ ని అప్పటికే రాజ్భవన్ రోడ్లోని ఐఓబి బ్యాంక్ శాఖలో 11 కోట్లకు తన మామ తనఖా పెట్టాడు అని తెలుసుకుని షాక్ అయ్యాడు మన ఎన్టీఆర్. చివరకు ఈ నాన్న తన కొడుకుకి ప్రేమతో మాత్రమే పుట్టినరోజు వేడుకలు జరపాల్సి వచ్చింది.
ఆ విధంగా ఇలా పిల్లనిస్తూ మామ ఇస్తానన్న కోట్లు పోయే, తన కష్టార్జితమూ పోయే. పాపం ఎంతో కష్టపడి బాలరాముడి స్థాయి నుంచి తారకరాముడి ఇమేజ్ దాకా ఎదిగాడు మన జూనియర్. నందమూరి కుటుంబం లక్ష్య పెట్టని స్థితి నుంచి అందరి లక్ష్యం తానే అయ్యేలా చేసుకోగలిగాడు. ప్రచారంలో కాకీ చొక్కా వేసుకుని దుమారం రేపి టీడీపీకి చంద్రబాబుకి ఆప్తుడయ్యాడు. ఇలా అన్ని నిత్యంలో ఎక్కేసి చివరాఖరికి వైవాహిక వైకుంఠపాళీలో మామ మింగిన పాముల మళ్లీ కింది వరుసకు వచ్చేశాడు. పిల్లనిచ్చిన మామే అతన్ని ఇబ్బందులు పెడితే, సొంత మామగారే ప్లాన్ చేసి మరీ అతన్ని ఇరికిస్తే, అతన్ని ఒంటరివాడిని చేస్తే పాప తారక్ మాత్రం ఏం చేయగలడు? ఈ కష్టాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తూ మదనపడటం తప్ప